అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్ నిన్న పొద్దుటూరు ఎమ్మెల్యే గారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్‌కి ఎళ్ళేసి అక్కడ పోలీసులని నానా బూతులు తిట్టి చాలా హంగామా చేశారు. అలానే పనిలో పనిగా నా ఫోన్ హ్యాక్ చేశారు. అది కూడా ఏపీ పోలీసులు గాదు, జగన్ గారి మనుషులు గాదు. ఏకంగా ఆస్ట్రేలియా నుంచి చేశారని చెప్పేసి అంటున్నారు. ఏంటి అంటే ఆయన రేంజ్ వేరా? లేకపోతే మాఫియా రేంజా ఆయనది? లేకపోతే ఏమనుకోవాలి ఇది? ఆస్ట్రేలియా వాళ్ళు ఒక ఇండియాలో ఇండియాలో హ్యాక్ చేస్తున్నారంటే అప్పుడు మోడీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అనుకోవాలా? లేదంటే జగన్ గారు కాకుండా ఇంకోరు చేస్తున్నారని చెప్పేసి ఆశ్చర్యపడాలా? దీని గురించి ఎలా చూడాలంటారు? అంటే ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, ఆయన వైఖరి మొదటి నుంచి కూడా కొంత వివాదాస్పదంగానే ఉండవచ్చు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారి పట్ల అనుమానాస్పదంగా అంటే అనుమానాలున్నాయి అని చెప్పని సీబీఐ ఆయన్ని విచారించడానికి పూనుకున్న సందర్భంగా, ఇదే శివప్రసాద్ రెడ్డి గారు మీడియాలోకొచ్చి సీబీఐ అధికారులని ఇష్టారీతిన తోలనాడారు. అసలు అవినాష్ రెడ్డి అంతటి అమాయకుడు లేడు. ఆయనంతటి ఆణిముత్యం లేడు. ఆయన ఒక స్వాతి ముత్యం అని చెప్పని ఈయనే సర్టిఫికేట్ ఇచ్చేశారు. అవినాష్ రెడ్డి గారిని గనక అరెస్ట్ చేసిన పక్షంలో, ఆయన తప్పు చేశాడని చెప్పని నిర్ధారణ అయిన పక్షంలో, కడప జిల్లాలో ఉన్న 9 మంది శాసనసభ్యులం వాస్తవంగా వైసీపీ పార్టీకి 10 మందున్నారు. ఆ 10 మందిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్‌క్యూజ్ చేసి, మిగిలిన 9 మంది శాసనసభ్యులు రాజీనామా చేసేస్తామని చెప్పని మిగిలిన అందరి తరపున కూడా ఈయనే సవాల్ విసరటం జరిగింది. మరి అదే సీబీఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది. ఆయన్ని అరెస్ట్ చేసే సందర్భంగా సృష్టించిన హంగామా చూసాం. అంటే ఇక్కడ జరిగింది ఒక దారుణమైన హత్య. ఆ హత్య కేసుకు సంబంధించిన వాస్తవాన్ని వక్రీకరించే ప్రయత్నం జరిగింది అనేది వాస్తవం. స్వయాన రాష్ట్ర ప్రజలకి తప్పుడు సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా సంస్థలే అందించినయి అనేది వాస్తవం. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారనేది వాస్తవం. ఆయనే సీబీఐ విచారణకు డిమాండ్ చేశారనేది వాస్తవం. తర్వాత అధికారంలోకి వచ్చినాక ఆయనే సీబీఐ విచారణ అవసరం లేదు అని చెప్పని ఆ కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నారనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్న ప్రభుత్వంలో మా నాన్న కేసు విచారణ సవ్యంగా జరగదు, న్యాయం జరగదు, పక్క రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పని డాక్టర్ సునీత గారు సుప్రీం కోర్టుకెళ్ళి ఆదేశాలు తెచ్చుకున్నది వాస్తవం. ఇంత లోపభూయిష్ట వ్యవహారాలు, ఇంత నేరాన్ని కప్పిపెట్టే వ్యవహారాలు వాళ్ళ ప్రభుత్వం జరుగుతుంటే, ఈ శివప్రసాద్ రెడ్డి గారు సీబీఐని తప్పుపట్టేవారు. వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకులందరూ గూడా ఏమీ తెలియని నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకులు అని చెప్పని ఈయన సర్టిఫికేట్ ఇస్తా ఉండేవారు. అటువంటి వ్యక్తి మొన్న వాళ్ళ ఆ పొద్దుటూరు పట్టణంలోనే పుల్లయ్య అని చెప్పిన ఒక వ్యక్తి 30 లిక్కర్ సీసాలు ప్రభుత్వ మద్యం షాపుకు సంబంధించిన 30 సీసాలు క్యారీ చేస్తున్న సందర్భంగా వాస్తవంగా ఏంటంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏంటయ్యా అంటే ప్రభుత్వ మద్యం షాపుల్లో ఒక వ్యక్తికి 3 సీసాలు మాత్రమే ఇవ్వాలి. ఒక వ్యక్తి 3 సీసాలు మాత్రమే క్యారీ చేయాలి. మనం హైదరాబాద్ నుంచో, చెన్నై నుంచో, బెంగుళూరు నుంచో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రయాణం చేస్తున్న ప్రైవేటు వాహనాలను ఆఖరికి ఆర్టీసీ బస్సులలోకి కూడా పోలీసులు చొరబడి లగేజీలు చెక్ చేస్తున్నారు. ఏదైనా లిక్కర్ బాటిల్స్ క్యారీ చేస్తున్నారా అని చెప్పని. మరి అటువంటప్పుడు అంటే వ్యక్తుల గోప్యత, వ్యక్తుల ప్రైవసీ దెబ్బతీసి మరి వాళ్ళ వ్యక్తిగత లగేజీని కూడా చెక్ చేస్తున్న పోలీసులు పొద్దుటూరు పట్టణంలో వైసీపీ కార్యకర్త 30 సీసాలు క్యారీ చేస్తుంటే మాత్రం అతన్ని పట్టుకోకూడదంట. అతన్ని ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు అరెస్ట్ చేశారు? అని చెప్పని ఈయన ఏకాఏకిన స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో ఎస్‌సీబీ పోలీస్ స్టేషన్ అది. ఆ పోలీస్ స్టేషన్‌లో జొరబడిపోయి అక్కడ కూర్చొని అక్కడ ఎస్ఐల్ని ఇష్టారీతిన దూషించాడు. మీరు గనక కేసులు పెట్టారు అనంటే నేను ప్రతిరోజు వస్తా ఇక్కడికొచ్చి నేను అడ్డుపడతా. నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. ఎస్పీకి కాకపోతే వాడి అమ్మ మొగుడుకి చెప్పుకో నువ్వు. మీరు చట్టం మార్చుకోండి. చట్టం మార్చుకోమని ఎస్ఐకి చెప్పడం ఏంటి? నీ దగ్గర సరుకుంటే మీ నాయకుడికి చెప్పు. నువ్వు చేసే ఈ హంగామా నీ దగ్గర దమ్ముంటే మీ నాయకుడి దగ్గరికెళ్ళి, "ఏంటయ్యా నువ్వు 3 సీసాల కంటే క్యారీ చేస్తే పట్టుకోమని చెప్పని నువ్వు ఆదేశాలు ఇచ్చావంట. మన కార్యకర్తలే 30 సీసాలు, 40 సీసాలు తీసుకెళ్తుంటే వాళ్ళు పట్టుకుంటున్నారు. ఈ చికాకు పనులేంటి? నువ్వు చట్టాన్ని మార్చు" అని చెప్పని 6 అడుగుల ఎత్తున ఉన్నావు కదా! ఇంత లావనేంత ఎత్తున. నీ దగ్గర సరుకుంటే, దమ్ముంటే మీ నాయకుడి దగ్గరికెళ్ళి నిలదీ. ఇవాళ నా రూల్స్ పాస్ చేసింది మీ నాయకుడు. దాన్ని అమలుపరుస్తున్న ఉద్యోగుల మీదెళ్లి ప్రతాపం చూపిస్తారా? పైగా ప్రజాప్రతినిధిగా ఉండి ఎస్పీ ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళని మీడియా ముందు పర్సన్ చేస్తా, ఓ పక్క వీడియో షూట్ జరుగుతుంటే గూడా ఇష్టారీతిని చెలరేగిపోతారా? ఎస్పీ కాకపోతే వాడి అమ్మ మొగుడికి చెప్పుకోమని చెప్పని. నిన్న మళ్ళీ పైనుంచి తలంటినట్టున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్నాయి. పోలీసుల మీద ఈ దౌర్జన్యం ఏంటి అని చెప్పని. ఇక నిన్న మళ్ళా మీడియాలోకొచ్చేసి నేనేదో వేరే ఉద్దేశంతో అన్నా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించండి. తప్పుగా అర్థం చేసుకుంటే ఏంటి? తప్పుగా అర్థం చేసుకుంటారు మీరు మీ ప్రవర్తనకి. ఎమ్మెల్యేగా ఉన్న ఈ శివప్రసాద్ రెడ్డి స్థానంలో వేరే ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడో, ఒక ప్రతిపక్ష కార్యకర్తో, ఒక ప్రజా సంఘాలో వేరే ఎవరైనా పోలీసులతోటి ఈ రకంగా వ్యవహార శైలి ప వ్య ప్ర ప్రవర్తిస్తే ఊరుకుంటారా? ఒక్క క్షణం కూడా టాలరేట్ చేయరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనీసం ఒక నిరసన గళం వినిపించే స్వేచ్ఛ ఉందా ప్రజలకి? కానీ ఎమ్మెల్యేలకైతే మాత్రం వాళ్ళకేదైనా మనుషుల కన్నా వాళ్ళేమైనా అదనంగా అడిషనల్ ప్రివిలేజెస్‌తో పుట్టారా? వాళ్ళకేమన్నా మనుషుల కన్నా భిన్నంగా వాళ్ళకేమన్నా 2 కొమ్ములు, కాళ్ళకి గిట్టలు ఉన్నాయా? వాళ్ళనెందుకు టాలరేట్ చేయాలి? ఇంత దౌర్జన్యకాండకి ప్రదర్శిస్తే, ఒక డ్యూటీకి కట్టుబడి తన డ్యూటీ తను చేసిన అధికారి మీద ఇంత జులుం ప్రదర్శించిన శాసనసభ్యుడి మీద ఇమ్మీడియేట్‌గా కేసెందుకు కట్టల? లోపలెందుకేయల? ఇవాళ బీటెక్ రవి అదే జిల్లాలో నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్ట్ లోపలికి తనను అనుమతించని ఎస్ఐతో వాదనకి దిగాడు అని చెప్పని, అతన్ని జైల్‌లో 15 రోజుల పాటు ఉంచారే. ఏదో ఎర్రచందనం స్మగ్లర్‌నో ఇంకెవరినో డీల్ చేసినట్టుగా అర్ధరాత్రి వందల మంది పోలీసులు చుట్టుముట్టి ఆయన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారే. అంటే ఇక్కడ బీటెక్ రవికి ఒక న్యాయం, ఈ శివప్రసాద్ రెడ్డికి ఒక న్యాయమా? పైగా ప్రభుత్వం పాస్ చేసిన రూల్‌ని అమలుపరుస్తున్నాడు ఆ అధికారి. నువ్వు చట్టాన్ని మార్చుకో అని చెప్పని ఎస్ఐకి చెప్తే ఎస్ఐ మారుస్తాడా చట్టం? శాసనసభ్యుడిగా మిమ్మల్ని ఎంపిక చేసి పంపించింది చట్టాలు చేయమని చెప్పని. మీ విధి అది. మీ కర్తవ్యం. ప్రజలకు కట్టిన పన్నుల నుంచి మీకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. లక్షల రూపాయల జీతాలు మీరు తీసుకుంటున్నారు ఇవాళ. మీ దగ్గర సరుకుంటే శాసనసభలో మీరు పెట్టండి, ఓ బిల్లు పెట్టండి. ప్రైవేట్ మెంబర్ బిల్లు మీరే ప్రవేశపెట్టండి. మీ ప్రభుత్వానికి అమెండ్‌మెంట్ మీరే ఇవ్వండి. ఆ పనులు చేయరు. ఇక్కడేదో మీడియా ముందు హీరోయిజం కోసం అతనెవడో 30 సీసాలు ఏ బెల్ట్ షాప్‌కో తీసుకెళ్ళి అమ్ముకోవటానికి వాళ్ళ అమ్మ దినం ఉంది. ఆ దినం ఉంది కాబట్టి అసలు ముందు ఆ షాపులో 30 సీసాలు ఇచ్చిందెవరు అతనికి? ఏ విధంగా ఇచ్చారు 30 సీసాలు? వ్యక్తికి 3 కంటే ఇవ్వకూడదన్నారు. ఒకటికి 30 సీసాలు ఎట్లా ఇచ్చారు? 10 మంది కలిపి తలా 3 తీసుకున్నారని చెప్పని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ 10 మంది ఏరక్కడ? ఒకడే ఎందుకు క్యారీ చేస్తున్నాడు 10 మంది తలా 3 తీసుకుంటే? ఈ 100కి 100 పాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో 10 మంది బెల్ట్ షాపులు నడుపుతున్నారు ఇవాళ. మద్యం విధానం పూర్తి లోపభూయిష్టంగా తయారు చేశారు. మీ ప్రభుత్వం చేసిన ఒక అరాచకపు విధానం అది. అటువంటి సందర్భంలో ఇవాళ డ్యూటీ కట్టుబడి ఉన్న ఒక అధికారి మీద మాత్రం ఈ రకమైన జులుం ప్రదర్శిస్తారా? ఇక్కడ పోలీసు అధికారుల సంఘాలు కూడా ముందుకొచ్చి మాట్లాడాలి. ప్రతిపక్ష నాయకుల మీద మీసాలు దూవుతారు కదా! తొడలు కొడతారు కదా! మరి ఇక్కడేమైపోయింది మీ వీరత్వం? అయ్యన్న పాత్రుడు గారు విమర్శ చేశారు అని చెప్పని విశాఖపట్నంలో ఇష్టారీతిని చెలరేగిపోయారు పోలీసు అధికారులు. చాలా మంది చాలా సందర్భాల్లో చూసాం. పోలీసులు విమర్శ చేయంగానే ముందుకొచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి మీసాలు దువ్వి తొడలు కొడతారు. మరి ఇప్పుడేమైపోయినాయి ఆ తొడలు ఇప్పుడు గుర్తు రావట్లేదా? మీ చేతులు కట్టేసారు ఎవరన్నా ఇప్పుడు తొడ కొట్టకుండా, మీసం దువ్వకుండా? ఇక్కడ కూడా స్పందించండి. ఇంటెగ్రిటీ ఎవరి దగ్గరైనా ప్రదర్శించాలి. మీ గౌరవానికి భంగం కలిగితే ఎవరి విషయంలో అయినా స్పందించాలి. ప్రతిపక్ష నాయకుల విషయంలోనే మేము స్పందిస్తాం. ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని ఏదైనా తప్పు పడితేనే స్పందిస్తామంటే, అధికార పార్టీ నాయకుల దగ్గరికొచ్చేప్పటికి గొంతులు మూగపోతున్నాయా? కాబట్టి ఇవాళ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా లక్షల మంది ప్రజల నుంచి చట్టసభకు ఎంపికై ఉన్న గౌరవ శాసనసభ్యుడిగా ఉండి, ఈ రకమైన దుందుడుకు వ్యవహారాలు, హత్య కేసు ముద్దాయిల్ని వెనకేసుకొని రావటం, మద్యం బాటిల్స్ క్యారీ చేస్తానని అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద ఈ రకమైన దాడులు చేయటం. గతంలోనే అనంతపురం జిల్లాలో కూడా చూసాం మనం. ఇట్లాగే తెబ్బ పోలీస్ స్టేషన్ మీదకి దాడి చేసి, అక్కడ మహిళా కానిస్టేబుల్‌ని కూడా కొట్టిన తీరు చూసాం. ఆమె ఇచ్చిన కంప్లెయింట్ బలవంతాన ఆమె చేతే విత్‌డ్రా చేయించిన తీరు చూసాం మనం. ఎన్నాళ్ళు సాగిస్తారిట్లా? ఇప్పటివరకు మీ ప్రతి తప్పుకి, మీ ప్రతి దుశ్చర్యకి అండగా నిలబడుతున్నారు పోలీస్ డిపార్ట్‌మెంట్. ఇవాళ అదే పోలీస్ డిపార్ట్‌మెంట్ వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని మీరు భంగపరుస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. మీ పతనానికి మీరే మార్గనిర్దేశనం చేసుకుంటా ఉన్నారు. ధన్యవాదాలు సార్. ఆయన యాక్చువల్‌గా అంటే ఆస్ట్రేలియా నుంచి ఫోన్స్ రావడం నిజమే అంటున్నారు. అంటే అది కారణం ఈయన చేసిన మాఫియాలు లేదంటే ఈయన చేస్తున్న బెట్టింగ్‌ల వల్ల ఈయన అప్పులుండిపోయాయి. ఆ అప్పులు చెల్లించలేక వాళ్ళ దగ్గర నుంచి ఫోన్‌లు వస్తున్నాయని చెప్పి వింటున్నాము. చూద్దాం సార్. మరి భవిష్యత్తులో అయినా సరే ఒకవేళ ప్రభుత్వం మారిన తర్వాత ఈ హ్యాకింగ్ గురించి ఏంటో కొత్త ప్రభుత్వం తెలుస్తుందని చూద్దాం. ధన్యవాదాలు సార్.